నాకు మీ నాన్న మాటలు నచ్చలేదు. మీ నాన్న ఈ మధ్య చాలా చాలా బ్యాడ్ అయిపోయాడు. చాలా చాలా వర్స్ట్ గా ప్రవర్తిస్తున్నాడు. అందుకే అమ్మా నాన్న నేను నిలదీశాను. నువ్వేమీ పట్టించుకోకు. నీకోసం కాఫీ తీసుకొచ్చాను, తాగమ్మా. నాకొద్దు. కాఫీ నీకు ఇష్టమే కదా, పోనీ ఏం తాగుతావు? జ్యూస్ కానీ పాలు కానీ ఏమైనా తాగుతావా? నువ్వు ఈ కాఫీలో ఉప్పేసావా? అమ్మా కాఫీలో ఉప్పేస్తారా? మీ పిన్ని తరపు వాళ్ళు వేస్తారమ్మా. అలాగే వాళ్ళ అత్తయ్య గారు చేశారు. నాకే ఉప్పు కలిపిన కాఫీ ఇచ్చారు. ఇంకా శిశిరకి ఏమేమి ఇబ్బందులు పెడుతున్నారు. కూరలో కారం ఎక్కువ వేయడం, ఇలాంటి పనులు ఏమైనా చేస్తున్నారేమో. ఇంకా నా చెల్లిని వాళ్ళు రాత్రి రంపాన పెడుతున్నారేమో. అమ్మా నీకొక మాట చెప్పనా? చెప్పు కన్నా. నువ్వు గుడ్ గర్ల్వి, మంచి మాటలే చెప్తావు. యాక్చువల్లీ నీతో బ్యాడ్ గా బిహేవ్ చేసేది పిన్ని వాళ్ళ బంధువులు కాదు, పిన్నే. నిన్ను బ్యాడ్ గా చూసి నీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా, నీకు గౌరవం లేకుండా చేసేది వాళ్ళకన్నా ఎక్కువ పిన్నేనమ్మా. నువ్వు కూడా మీ నాన్నలాగే మాట్లాడుతున్నావేంటి? అమ్మా నీకు అర్థమయ్యేలాగా చెప్పాలని అనుకుంటున్నానంతే. మీ చెల్లెలు నిన్ను ఎప్పుడైనా అక్కలాగా ఇష్టపడుతుందా? అదే నీ చెల్లి ఒక మాట చెప్తే ఆ ఇంట్లో వాళ్ళు నిన్నేమైనా అంటారా? నిన్నెవరైనా నిలదీయగలరా? నా చెల్లెలేం చెప్పాలి? మరి అక్కకి గౌరవం ఇవ్వాలని చెప్పాలి కదా వాళ్ళకి. వాళ్ళపైన కోపడాలి కదా. తను చెప్పదు, చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బ్యాడ్ ఎవరు? మీ చెల్లెలు కాదా? నీకొక విషయం చెప్పనా అమ్మా, మీ చెల్లి దీనంతటికీ కారణం. నా చెల్లెల్నే మనొద్దు. అమ్మా నిన్ను ఎవరు బాధ పెట్టినా నేను ఊరుకోను. మా అమ్మని ఎవరు అవమానించినా నేను ఊరుకోను. అందుకే మీ చెల్లెని చెడ్డది అంటున్నాను. చెడ్డది కాదు.